కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని ప్రజలు అంటారు. అయితే ఈ శ్లోకాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. कर्म करो, फल की आशा मत करो. కర్మను చెయ్యి కాని ఫలితాన్ని ఆశించకు అని చెప్పడంలో శ్రీకృష్ణ భగవానుడు మూర్ఖుడు కాడు కదా. మనల్ని పొలంలో వ్యవసాయం చేయమంటారు, దాని ఫలితాన్ని ఆశించవద్దు. ఇది అవుతుందా కాదా అని ఆలోచించము. मेहनत भी करेंगे और सोचेंगे भी कि गेहूं आने वाला है. శ్రమ చేస్తాము, గోధుమలు పండుతాయి అని ఆలోచన పెడతాం. దీనిలో ఎలాంటి తప్పు లేదు. మనం శ్రమిస్తాం కాబట్టి ఫలం గురించిన ఆశ మనకు ఉంటుంది. శ్రమ, కర్మ రెండూ వేరువేరు శబ్దాలు, వాటికి వేరువేరు అర్థాలు ఉంటాయి. अपने जगह से आप लोग यहाँ आए. మీ ప్రాంతం నుండి మీరు ఇక్కడికి వచ్చారు, కొన్ని ఏర్పాట్లయితే చేసుకున్నారు కదా. ఇక్కడికి రావడం కర్మఫలం. కర్మఫలం ముందు నుండే వస్తూ ఉంటుంది. మరి శ్రీకృష్ణ భగవానుడు కర్మ చెయ్యి కాని ఫలితాన్ని ఆశించకు అని ఎందుకన్నాడు? ఈ ప్రపంచం కూడా శ్రమ గురించి మాట్లాడదు. जो भी कुछ हम करते हैं ईश्वर के लिए. ఈశ్వరుని కోసం, ఈశ్వర ప్రాప్తి కోసం, సత్యప్రాప్తి కోసం, బ్రహ్మ విద్య కోసం ఎవరైనా ఏదైనా కర్మ చేసినప్పుడు దానిపై ఆశ పెట్టుకోకూడదు. దాని పరిణామం ఆయన చేతుల్లో ఉంది. वो चाहे तो हो सकता है. వారు తలుచుకుంటే అది అవుతుంది. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అని ఆలోచించడం మన పని. శ్రమ భావాన్ని దానికి జోడించలేం.